నమస్కారం. స్పేస్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది నాసా, అవునా? కానీ ఆశ్చర్యకరంగా అదే నాసా ఇప్పుడు గ్రహాంతర జీవుల కోసం అంతరిక్షంలో కాదు, ఏకంగా మన సముద్రపు అట్టడుగున వెతుకుతోంది. వినడానికి కాస్త క్రేజీగా ఉంది కదూ? అసలు ఆకాశంలో ఉండాల్సిన దృష్టి అగాధంలోకి ఎందుకు మళ్ళిందో ఈరోజు డీటెయిల్డ్గా బ్రేక్డౌన్ చేద్దాం. అసలు ఏజెన్సీ ఏమో స్పేస్ది, కాని వెళ్తున్నది ఏకంగా సముద్రంలో 10 కిలోమీటర్ల లోతుకి. ఎందుకు? రీసెంట్గా జరిగిన టైటాన్ సబ్మరీన్ ట్రాజెడీ మనందరికీ తెలుసు. కేవలం 3.5 కిలోమీటర్ల లోతుకి వెళ్లేసరికే అక్కడి భయంకరమైన ప్రెజర్కి ఆ వాహనం మిల్లీసెకండ్లలో పేలిపోయింది. దీన్ని బట్టి ప్రసిద్ధ జియోఫిజిసిస్ట్ ఎడ్వర్డ్ బుల్లార్డ్ చెప్పిన మాట అక్షరాల నిజమనిపిస్తోంది. అదేంటంటే, అంగారక గ్రహం మీదకి వెళ్లడం కంటే మన సముద్రాల అట్టడుగుకు వెళ్లడమే చాలా కష్టమని. అయినా సరే నాసా ఎందుకు అంత రిస్క్ తీసుకుంటోందో తెలుసా? ఇక్కడే నీమో అంటే నాసా ఎక్స్ట్రీమ్ ఎన్వాన్మెంట్ మిషన్ ఆపరేషన్స్ ఫ్లోరిడా తీరంలో నీటి అడుగున అక్వేరియస్ రీఫ్ బేస్ అనే ఒక అండర్ వాటర్ ల్యాబ్ ఉంది. అంతరిక్షంలోకి వెళ్లే వాళ్ళని ఆస్ట్రోనాట్స్ అంటాం కదా, మరి నీటి అడుగున రీసెర్చ్ చేసే ఈ సైంటిస్ట్లని ఆక్వానాట్స్ అని పిలుస్తారు. వీళ్ళు మన సముద్ర గర్భాన్ని ఏలియన్స్ కోసం వెతికే ఒక భారీ టెస్టింగ్ గ్రౌండ్లా వాడుకుంటున్నారు. అసలీ చీకటి సముద్రంలో వాళ్ళు ఏం వెతుకుతున్నారంటే, సింపుల్గా చెప్పాలంటే ప్రాణం పోసుకోవడానికి కావలసిన బేసిక్ ఇంగ్రీడియంట్స్ అంటే నీరు, ఒక ఎనర్జీ సోర్స్, ఇంకా కార్బన్, హైడ్రోజన్ లాంటి కొన్ని ముఖ్యమైన కెమికల్స్. ఇన్నాళ్ళు భూమి మీద జీవం పుట్టాలంటే ఖచ్చితంగా సూర్యరశ్మి ఉండి తీరాలి అని మనం నమ్ముతూ వచ్చాం. కానీ సముద్రపు అట్టడుగున ఏముందో తెలిస్తే మన మైండ్ బ్లాంక్ అవడం గ్యారంటీ. ఎందుకంటే అక్కడ ఏకంగా 400 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. సముద్రంలో అత్యంత లోతైన ఈ హేడల్ జోన్కు సూర్యకిరణమనేది అస్సలు చేరదు. కానీ అక్కడ హైడ్రోథర్మల్ వెంట్స్ అనబడే అండర్వాటర్ అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇవి 400 డిగ్రీల వేడి నీటిని అలా కంటిన్యూస్గా బయటకు చిమ్ముతుంటాయి. అంటే భూమి మీద తొలి జీవం పుట్టటానికి సూర్యరశ్మితో ఏమాత్రం పని లేకుండా డైరెక్ట్గా ఈ జియోథర్మల్ ఎనర్జీనే కారణమై ఉండొచ్చు. ఈ ఒక్క పాయింటే నాసా థింకింగ్ ప్రాసెస్ని పూర్తిగా మార్చేసింది. ఎగ్జాక్ట్గా ఇక్కడే మన సముద్రాలకి, ఆ అనంత విశ్వానికి లింక్ దొరుకుతుంది. మన భూమి అడుగున ఉన్న ఈ వేడి నీటి వెంట్స్ని గురుగ్రహం చుట్టూ తిరిగే యురోపా అనే ఐస్ మూన్తో ఒక్కసారి కంపేర్ చేసి చూద్దాం. వాయేజరు అలాగే గెలీలియో మిషన్స్ మనకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాయి. యురోపా పైన దట్టమైన మంచుపొర ఉన్నా సరే గురుగ్రహం లాగేసుకునే ఆ విపరీతమైన గ్రావిటీ వల్ల లోపల టైడల్ ఫ్లెక్సింగ్ అనే ప్రాసెస్ జరుగుతోంది. సింపుల్గా చెప్పాలంటే అచ్చం మన సముద్రపు అడుగున ఉన్నట్లే అక్కడ కూడా లోపల భయంకరమైన జియోథర్మల్ వేడి పుడుతోందన్నమాట. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ జియోథర్మల్ వేడికి ఆ మంచు పొరల కింద ద్రవరూపంలో ఉన్న ఒక సువిశాలమైన ఉప్పునీటి మహాసముద్రం దాగి ఉంది. అది ఎంత పెద్దదంటే మన భూమి మీద ఉన్న మొత్తం నీటికంటే యురోపాలో ఏకంగా 2 రెట్లు ఎక్కువ నీరుంది. జస్ట్ ఇమాజిన్. ప్రాథమిక మూలకాలు, నీరు, శక్తి ఈ 3 అక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. అందుకే మన సోలార్ సిస్టంలో ఏలియన్స్ ఉండటానికి అత్యంత బెస్ట్ ప్లేస్ యూరోపా అని సైంటిస్టులు బలంగా నమ్ముతున్నారు. అందుకే అక్కడ నిజంగా ఏముందో తేల్చేయడానికి నాసా ఒక మెగా ప్రాజెక్ట్ ప్లాన్ చేసింది. అదే యూరోపా క్లిపా. కాని ఈ జర్నీ అంత ఈజీ కాదు. మన చంద్రయాన్ 3 ప్రయాణించిన దూరానికి ఇది ఏకంగా 1600 రెట్లు ఎక్కువ. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒకవేళ చందమామ మన పక్కిల్లే అనుకుంటే యూరోపా ముంబై నుంచి ఢిల్లీ అంత దూరంలో ఉంటుందన్నమాట. అక్షరాల ఇది ఒక ఎపిక్ కాస్మిక్ జర్నీ. ఈ జర్నీ కేవలం దూరం మాత్రమే కాదు, దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఆర్బిటల్ మెకానిక్స్ వింటే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. ఇది నేరుగా రాకెట్లాగా వెళ్ళిపోయే ప్రయాణం కాదు. అక్టోబర్ 2024లో లాంచ్ అయితే అక్కడికి చేరుకోవడానికి దాదాపు 7 ఏళ్ల సమయం పడుతుంది. మధ్యలో ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ని తప్పించుకుంటూ అవసరమైన స్పీడ్ అందుకోవడానికి ఈ స్పేస్ ప్రోబ్ ఒక అద్భుతమైన కాస్మిక్ స్లింగ్ షాట్ మాన్యువర్ని వాడుకుంటుంది. అంటే ముందు అంగారకుడి దగ్గరికి వెళ్లి అక్కడి గ్రావిటీతో వేగం పెంచుకుని మళ్లీ భూమి వైపు తిరిగి వచ్చి ఒక పిన్ బాల్ లాగా దూసుకుపోయి ఫైనల్గా 2031లో యూరోపాకు చేరుకుంటుంది. సో ఫైనల్గా 2031లో అక్కడికి చేరుకున్నాక అసలు కథ మొదలవుతుంది. ఫస్ట్ స్టెప్లో అది యూరోపా చుట్టూ తిరుగుతూ సర్ఫేస్ని మొత్తం స్కాన్ చేస్తుంది. ఆ తర్వాత క్రయోబోట్స్ అనబడే స్పెషల్ రోబోట్లు రంగంలోకి దిగుతాయి.
అవి సుమారు 2 నుండి 20 కిలోమీటర్ల మందమున్న ఆ కఠినమైన మంచు పొరను కరిగిస్తూ కిందకు డ్రిల్ చేసుకుంటూ వెళ్తాయి. ఇక లాస్ట్ స్టెప్ ఆ గ్రహాంతర మహాసముద్రంలోకి ఏకంగా 48 సూక్ష్మమైన మైక్రో రోబోట్లను వదులుతాయి. అవి అక్కడ ఈదుకుంటూ వెళ్లి బయోలాజికల్ సిగ్నేచర్స్ కోసం జల్లెడపడతాయి. వినడానికి ఏదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీలా ఉంది కదూ, కానీ ఇది రియాలిటీ. ఇదంతా చూశాక ఫైనల్గా మనకో థాటొస్తుంది. గ్రహాంతర జీవులు అనగానే అచ్చం మనలాగే 2 కాళ్లమీద నడిచేవాళ్లు ఉంటారని మనం ఊహించుకుంటాం కదా. కానీ ఒకవేళ ఆ ఏలియన్ లైఫ్ నీట్లో, అది కూడా ఆ మంచు పొరల కింద జీవించే జలచరాలైతే, ఒకవేళ అదే నిజమైతే ఈ అనంత విశ్వంలో మన స్థానమేంటి? అసలు జీవరాశి అంటే ఇలాగే ఉండాలి అన్న మన హ్యూమన్ సెంట్రిక్ ఆలోచనలు మూలాలతో సహా మారిపోతాయి. ఈ విశ్వంలో మనం ఒంటరి వాళ్లం కాదన్న నిజాన్ని జీర్ణించుకోవటానికి మనం రెడీగా ఉన్నామా? ఆలోచించండి.